రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు నేడు పనులు అక్రమార్కులకు ఆదాయ వనరులుగా మారాయి. విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెం బాలికల హైస్కూల్లో ఈ నిర్వాకం చోటు చేసుకుంది. లేబర్ వర్క్ కమిషన్ డబ్బుల కోసం కమిటీలో వివాదం వచ్చింది. ప్రధాన ఉపాధ్యాయుడు సమక్షంలోనే కమిటీ సెటిల్మెంట్ జరిగింది. 25,000 కమిటీకి 45,000 అధికారులకి ఇవ్వాలని నిర్ణయించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. విచారణ చేపడతామంటున్నారు డీఈఓ లింగేశ్వర్ రెడ్డి. మరింత సమాచారం మా స్మార్ట్ 9 ప్రతినిధి బాబు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు నేడు కార్యక్రమంలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు మొదటి నుంచి ఆరోపించినప్పటికీ కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేని పరిస్థితి. ప్రస్తుతం మన విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెం బాలికల హై స్కూల్ ప్రాంగణంలో చూసుకుంటే స్కూల్ కమిటీకి మధ్యన ఈ డబ్బులు పంపకంలో కూడా వివాదం రాజుకోవడంతో కూడా ఆ వీడియో స్మార్ట్ 9 టీవీతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవడంతో కూడా అంతా కూడా విశాఖ అంతా కూడా దీని మీదే చర్చ నడుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే అనకాపల్లి గవరపాలెం బాలికల హై స్కూల్కి సంబంధించి ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 34 లక్షల రూపాయలు కూడా మంజూరు చేశారు. దీంట్లో డైనింగ్ హాల్ నిర్మాణం, కన్సిల్ ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్, గ్రిల్స్ తదితర పనులకి 34 లక్షల రూపాయలు కూడా కేటాయించారు. దీంట్లో ఇది వర్క్ సంబంధించి ఇప్పటికీ కూడా 80% వరకు కూడా పనులు పూర్తయినప్పటికీ కూడా ఈ పాఠశాల నాడు నేడు కార్యక్రమంలో భాగంగా లేబర్ వర్క్ సంబంధించి ఈ కమిటీకి సంబంధించి 2 వర్గాలు కూడా విడిపోయి మా వర్గానికి ఇచ్చినట్టయితే మీకు కమిషన్ ఇస్తాను, లేదంటే మా వర్గానికి ఇస్తే మీకు కమిషన్ ఇస్తాను అనే తతంగం అంతా కూడా పూర్తిగా ప్రధాన ఉపాధ్యాయుడి సమక్షంలో కూడా ఇదంతా జరగడం కూడా అక్కడ ఏదైతే వాళ్ళు జరిగిన చర్చ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలతో పాటు మన స్మార్ట్ 9 టీవీకి కూడా ఆ వీడియో కూడా రావడం కూడా అది వైరల్ అవడంతో కూడా ప్రస్తుతం దీని మీద కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి. ఇదే అంశం మీద పూర్తిగా అంటే ఈ నాడు నేడు కార్యక్రమం మీద పూర్తిగా కూడా అంటే ఈ అనకాపల్లి సంబంధించిన ఈ ఒక్క పాఠశాలలోనే ఈ విధంగా ఉందా లేదా అన్ని పాఠశాలలో కూడా ఈ విధంగా ఉందని కూడా ప్రస్తుతం దీని మీద చర్చ నడుస్తున్న పరిస్థితి. ఇదే అంశం మీద ప్రధాన ఉపాధ్యాయుడు కేవలం నాకు ఎటువంటి సంబంధం లేదు, స్కూల్ కమిటీకి సంబంధించి పనులు వేగవంతంగా జరగాలి అని చెప్పేసి వాళ్ళు సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటే నేను మధ్యలో ఉన్నాను తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ప్రధాన ఉపాధ్యాయుడు పూర్తిగా కమిటీని దగ్గర ఉండి చివరికి ఏదైతే లేబర్ వర్క్ సంబంధించిన కేటాయించిన డబ్బుల్ని నగదును కూడా లేబర్ బిల్ పెంచి వచ్చిన దాన్ని కూడా స్కూల్ కమిటీకి అధికారులకి కూడా సమాన వాటాలు వేసుకోవాలంటూ కూడా ఒక కమిటీలో కూడా చర్చిస్తున్నారు. అదే అంశం కూడా మనకి ఏదైతే ఆ వీడియో ఉందో ఆ వీడియోలో కూడా క్లియర్గా వాళ్ళు జరిగిన సంభాషణ అంతా కూడా ఆ వీడియోలో పూర్తి కూడా లభ్యమవుతున్న పరిస్థితి. ఇదే అంశం మీద జిల్లా అధికారులు కూడా డిఈఓ కూడా దీని మీద కూడా స్పందించారు. ఖచ్చితంగా దీన్ని మేము విచారణ చేపడతాము, ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయని కానీ విచారణ తేలని అయితే స్కూల్కి సంబంధించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని కూడా కమిటీ సభ్యుల మీద కూడా చర్యలు తీసుకుంటానని కూడా స్మార్ట్ 9 టీవీతో డిఈఓ లింగేశ్వర్ రెడ్డి కూడా తెలపడం జరిగింది. అయితే మనబడి సంబంధించిన నాడు నేటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ ఇటువంటి 1-2 అంశాలు 2-3 పాఠశాలలో జరిగిన ఈ వివాదాల వల్ల ఈ కార్యక్రమం కూడా మర్చిపడే అవకాశం. దీని మీద జిల్లా అధికారులు కూడా పూర్తిగా దృష్టి పెట్టాలి. కూడా ఎక్కడ ఇటువంటి అంశాలు కూడా జరగకుండా ఇటువంటి పరిణామాలు కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. థ్యాంక్ యూ.